హలో అందరికీ నమస్కారము. ఈరోజు అయితే మనము కవడల మండలంలోని శ్రీశ గ్రామానికి వచ్చినాము. శ్రీశైలం గారి పొలాన్ని సర్వే చేయడానికి. ఇదంతా కూడా సర్వే చేసి ఎక్కడైతే మనకి బోర్ పాయింట్ పడుతుందో, ఓకే, ఇదివరకు కొంతమంది బోర్ పాయింట్లు వేసినారు, కానీ వాళ్ళకి సక్సెస్ రేటు 50-50 ఉందంట. అంటే కొన్ని వేస్తే కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని పాస్ అవుతున్నాయి. అసలు దీనికి గల కారణం ఏంటి ఏందనేది తెలుసుకోవడానికి మమ్మల్ని పిలిపించారు. ఓకే, ఇప్పుడైతే మా సార్ అయితే సర్వే చేస్తున్నారు. ఓకే, నీళ్ళు ఊరినాయా? ఇంకో నీళ్ళు ఇక్కడ, నీళ్ళు ఉన్న దగ్గర ఎప్పుడైనా కానీ గడ్డి చావది, ఏ చెట్టు కూడా చావది. ఎంత ఎండాకాలం ఉన్నా కానీ పచ్చిగానే ఉంటుంది. పైనుంచి వచ్చేది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఈ పెద్ద ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మట్టి అనేది సాఫ్ చేయకముందు ఎండాకాలం కూడా నీరు ఉబ్బుకొని వచ్చేవంట భూమి లోపల నుంచి. ఓకే, సో ఇప్పుడు మట్టి సాఫ్ చేసినా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది అని అంటున్నారు. ఓకే, దీనికి గల కారణం ఏంటంటే, దీని వెనుక రీజన్ ఏంటంటే అక్కడ షాలో గ్రౌండ్ వాటర్ ఉంది, సాయిల్లో మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంది. రూట్స్కి దీని ద్వారా నీళ్ళు అనేది సులభంగా అందుతుంది, అంటే మొక్కలకి చెట్లకి. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా పచ్చిగా ఉంటుంది, కనిపిస్తుంది కూడా మనకి. అయితే ఈ డ్రై ల్యాండ్లో ఒక చిన్న ఏరియాలో మాత్రమే పచ్చిగా ఉంటే, అక్కడ సాయిల్ తడిగా కనిపిస్తే మనకి అనిపించింది అనుకోండి, అక్కడ న్యాచురల్ గ్రౌండ్ వాటర్ ఉందని అదొక ఇండికేషన్ అన్నట్టు. ఓకే, సో అలాంటి ప్రదేశాల్లో బోర్ వేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు షాలో వాటర్ టేబుల్ ఉంది, అక్కడ రీఛార్జ్ జోన్ కూడా అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా అది పచ్చిగా ఉందంటే మనకి వాటర్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మొత్తం గడ్డి పచ్చిగా ఉంది, అక్కడ చావలేదు. కనిపిస్తుందా? నీళ్ళు ఉన్న చోట అయితేనే గడ్డి అనేది చావదు, ఎంత ఎండాకాలం ఉన్నా. అదే ఊటనే ఏదో ఒకటి. ఎండాకాలం కూడా గడ్డి చావలేదంటే కంపల్సరీ ఆ చోట నీళ్ళు ఉండే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనకి. ఇక్కడ ఇదంతా కూడా ఇది ఈ ప్రాంతం ఎట్లున్నది, పచ్చిగున్నది. పచ్చిగా ఉందంటే అక్కడ నీళ్ళు ఉంటాయి, పైన ఉంటాయి నీళ్ళు. కిందికి పోతే నీళ్ళు చూపిస్తలేవు. ఒక పాయింట్ సర్వే అయిన తర్వాత ఆ పాయింట్ మనం క్రాస్ చెక్తోని చెక్ చేస్తామండి. ఓకే, 4 దిక్కుల నుంచి 4 వైపుల నుంచి సర్వే చేస్తాము మిషన్తోని. ఓకే, అది పాయింట్ కరెక్టా లేదనేది ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు చూడవచ్చు ఎలా చేస్తున్నారు అనేది. ఫ్రాక్చర్ జోన్ ఎక్కడైతే ఉంటుందో ఆ సైడ్ మాత్రమే మిషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం కూడా ఆ పాయింట్ని కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, కొంత దూరం వెళ్ళి మళ్ళీ మనం ఈ మిషన్తో క్రాస్ వెరిఫై చేద్దాం. ఓకే, ఇలా కొంచెం దూరం వెళ్ళి చెక్ చేస్తే మిషన్ అనేది ఆ ఫ్రాక్చర్ జోన్ ఎక్కడైతే ఉంటుందో ఆ వైపుకే దిశ అనేది చూపిస్తుంది. దాని దిశని మార్చుకొని ఆ వైపుకే మనకి చూపిస్తుంది అన్నది, ఇండికేట్ చేస్తుంది. అలా మనం 4 దిక్కుల నుంచి కూడా మనము కన్ఫర్మ్ చేస్తాము. చూడండి, ఇక ఈ పాయింట్లో కూడా కొంచెం ముందుకు వచ్చి ఇంకొంచెం ముందుకు వచ్చి సర్వే చేద్దాం. ఓకే, ఇదిగో చూడండి. ఓకే, మళ్ళీ ఆ పాయింటే చూపిస్తుంది మనకి. డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా చూపిస్తూనే ఉంటుంది మనకి, ఎగ్జాక్ట్గా పాయింట్ ఎక్కడ ఉందనేది. ఇది లోపలగా మెయిన్గా ఫ్రాక్చర్ జోన్స్ ఎక్కడ ఉన్నాయనేది మనకి ఇది సర్వే చేస్తుంది. ఓకే, ఇది అనేది VLF ఫ్రీక్వెన్సీ మీద డిపెండెన్సీ ఉంటుంది.
అయితే మాకు ఈ సర్వే చేయడానికి గాను మాకు ఒక 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ఓకే, ఈ వీఎల్ఎఫ్ మిషన్తో అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఒక ఇంకో మిషన్ ఉంది. ఓకే, ఆ మిషన్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ని ఎలక్ట్రోడ్స్ ద్వారా భూమిలోకి పంపించి మళ్ళీ మనము స్కాన్ చేస్తాము. ఓకే, ఆ రిపోర్ట్ కూడా మనము ఎనాలిసిస్ చేస్తాము. ప్లస్ ఇది మాన్యువల్, ప్లస్ అది కూడా ఎనాలిసిస్ చేసి ఫైనల్ పాయింట్ ఎక్కడ అనేది మనము రెడీ చేస్తాము రిపోర్ట్ అనేది. ఓకే, దాన్ని ఆధారంగా మనము బోర్ ఎక్కడ వేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అది కూడా క్లియర్గా మేము రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ భూమిలో మీరు చూస్తున్న ఈ తెల్లటి పెద్ద సిలికా రాళ్ళని క్వార్ట్జ్ వెన్స్ రాళ్ళని అంటారు. ఇవి సాధారణంగా గ్రానైట్ ప్రాంతాల్లో ఏర్పడే సిలికా రిచ్ రాక్స్గా పిలుస్తారు. ఈ క్వార్ట్జ్ రాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లూజ్గా ఉంటాయి. ఎందుకంటే లూజ్గా ఉండడానికి కారణం వాటిలో ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల, పగుళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇవి అంటే పగుళ్ళు ఉన్నాయంటే అలాంటి ప్రదేశాల్లో మనకి నీరు నిల్వ ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి రాళ్ళల్లో నీరు అనేది ఎక్కువగా ఉండదు, ఇలా పగుల్లో ఉంటేనే మనకి నీళ్ళు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ పగులలోని నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్న చిన్న చిన్న రాళ్ళు గ్రావెల్ మరియు రెడ్ సాయిల్ కలిపి చూస్తే ఇది ఒక వెదర్డ్ గ్రానైట్ జోన్గా మనకి కనిపిస్తుంది. అంటే వాతావరణ ప్రభావంతో చెదిరిన గ్రానైట్ ప్రాంతం అని అర్థం. ఓకే, ఈ రకమైన భూమిలో పైపైన నీరు ఉండదు, కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ఫ్రాక్చర్ జోన్ ఉంటే మాత్రం మంచి గ్రౌండ్ వాటర్ మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ క్వార్ట్జ్ రాళ్ళు ఉన్న భూమిలో ఎక్కడ పడితే అక్కడ బోర్ వేయడం సరైనది కాదు. అలా వేస్తే కంపల్సరీగా కొన్ని మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మేము ఈఎం, విఎల్ఎఫ్ మరియు రెసిస్టివిటీ సర్వే చేసి ఈ పగులు ఎక్కడున్నాయో గుర్తించి బోర్ పాయింట్ సూచిస్తాము. ఈ సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో 80 నుంచి 180 అడుగుల మధ్యలో నీరు ఉండే అవకాశం ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఇవి క్వార్ట్జ్ వెన్స్ రాళ్ళు అంటే సిలికా రాళ్ళు. ఇవి నీటిని నిల్వ పెట్టుకోవు, కానీ వీటిలోని పగుళ్ళు ఉంటే అక్కడ నీరు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మనము సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.